సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ క్లోవర్. నాకు తెలుసు మీరందరూ ఈ వీడియో కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇంక ఈ వీడియో కూడా చాలా బాగుండబోతుంది. మీ అందరికీ చాలా క్రేజీ మూమెంట్స్ చూడడానికి దొరుకుతాయి ఈ వీడియోలో. సో ఇంకేం తెచ్చుకోండి అదే వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం తెచ్చుకుండా లెట్స్ వీడియో. సో మీ అందరికీ గుర్తుంటే పీవీఎస్ చాప్టర్ లాస్ట్ లో మన లూషియస్ యొక్క మెయిన్ బాడీని వెతకడానికి మన ఆస్థా ఇంకా యూనో వెళ్తారు. కానీ సీన్ ని ఇక్కడే ఆపేసి మనకు ఒక మ్యాజిక్ నైట్ ని చూపిస్తారు. ఇక్కడ తను చెప్తాడు, మేము చేయాల్సింది చేసేసాం, ఇంకా మొత్తం మీ చేతుల్లోనే ఉంది మెరోలియానా అని చెప్పి తను అంటాడు. రెండో వైపు మనం మెరోలియానాని కూడా చూసుకోవచ్చు. తను మోరిస్ వైపుకి అటాక్ చేయడానికి వెళ్తూ ఉండిద్ది. కానీ మన మోరిస్ మాత్రం నవ్వుతూ చెప్తాడు, నీ యొక్క ఎనోయింగ్ ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు కదా, అయితే నీకు ఇప్పుడు నిజమైన లివింగ్ షీల్డ్స్ ఏందో చూపిస్తానని చెప్పి ఎర్త్ మ్యాజిక్ మర్చ్ ఆఫ్ హోలీ ఫూల్స్ అనే స్పెల్ ని క్రియేట్ చేస్తాడు. మీరు ఈ పెనలో కూడా చూసుకోవచ్చు, కింద నుంచి ఆ శాండ్ మాన్స్టర్స్ అలా బయటికి వస్తున్నాయి. లిటరలీ తను చాలా మాన్స్టర్స్ ని క్రియేట్ చేస్తాడు. మీరు ఈ పెనలో కూడా చూసుకోవచ్చు, ఈ మాన్స్టర్స్ అన్ని మన మెరోలియానా మీదకి అటాక్ చేయడానికి వెళ్తాయి. కానీ మన మెరోలియానా లోపల నుంచి హీట్ అనేది చాలా ఎక్కువ బయటకు వస్తూ ఉండిద్ది. మన మెరోలియానా కూడా చాలా స్ట్రాంగ్ గా మారిపోయింది. అందుకనే ఆ మాన్స్టర్స్ అన్ని టచ్ కూడా చేయలేకపోతాయి. బట్ స్టిల్ ఇక్కడ మన మెరోలియానా ఆలోచిస్తూ ఉండిద్ది, ఈ మోరిస్ గాడు తన సెకండ్ అట్రిబ్యూట్ ని కూడా ఉపయోగించడం స్టార్ట్ చేసిండు. దానికి పైగా ఇక్కడ ఉన్న ఈ శాండ్ సోల్జర్స్ కూడా చాలా స్పీడ్లీ రీజనరేట్ అవుతున్నాయి, వీళ్ళని ఎలాగైనా ఆపాలి అని చెప్పి తను ఆలోచిస్తూ ఉండిద్ది. ఇంకా ముందు నుంచి మన మోరిస్ చెప్తాడు, నువ్వు ఇప్పుడు ఎలాగైతే నీ ఎలైస్ ని సాక్రిఫైస్ చేసుకుంటూ టాప్ లోకి వచ్చావో నేను కూడా అలాగే జీవితంలో పైకి వచ్చా. ఒకసారి నువ్వే ఆలోచించు, ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు కానీ కొంతమంది సక్సెస్ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ కూర్చొని ఏది రైట్ ఏది రాంగ్ అనేది డిసైడ్ చేస్తారు. అసలు అలాంటి పర్సన్స్ యొక్క జీవితానికి ఒక మీనింగ్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళకి నేను ఒకటే సలహా ఇస్తా, అదేంటంటే నా రీసెర్చ్ మెటీరియల్ గా మారిపోండి, అప్పుడైనా మీ జీవితానికి ఒక అద్దం దక్కిద్ది. ఈ మాట నేను చాలా మందికి చెప్పి చాలా మందిని ఒక చోట గ్యాదర్ చేసిన, కానీ మూర్ఖులతో నేను ఎక్స్పెరిమెంట్ చేసినా సరే ఒక హ్యూమన్ లిమిట్స్ ని నేను సర్పాస్ చేయలేకపోయా, దాన్ని నేను దాటలేకపోయా. అయినా సరే నేను మాత్రం గివ్ అప్ చేయలా, నేను ట్రై చేస్తూనే ఉన్నా. దట్స్ వై గాడ్ చూస్ మీ. ఒక రకంగా ఇక్కడ మన మోరిస్ లూషియస్ గురించి చెప్తాడనమాట. అంటే లూషియస్ తనకి పవర్స్ ఇచ్చిండు, తన హార్డ్ వర్క్ ని తను గుర్తించిండు, ఇప్పుడు తను ఒక హ్యూమన్ కాదు, తను హ్యూమన్ లిమిట్స్ ని సర్పాస్ చేసేసాడు అని చెప్పి ఇక్కడ మన మోరిస్ అంటూ ఉంటాడు. కానీ రెండో వైపు మనం మెరోలియానాని చూసుకుంటే తన పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగానే ఉంది. మీరు ఇందాక చూశారు, మన మెరోలియానా బాడీ లోపల నుంచి చాలా హీట్ అనేది బయటికైతే వస్తుంది. ఒక రకంగా తను మానాకి చాలా దగ్గరగా వెళ్ళిపోయింది. దాని వల్ల తన బాడీ మొత్తం ఎరిగిపోవడం స్టార్ట్ చేసింది. ఇది చూసి మన మోరిస్ నవ్వుతూ చెప్తాడు, చూసావా, ఇదే న్యాచురల్ లా, ఇదే హ్యూమన్స్ యొక్క లిమిట్, దీన్ని దాటి ఎవ్వరు సర్పాస్ చేయలేరు. నా మాట విని నువ్వు లూషియస్ సమా అండర్ కి వచ్చే, అప్పుడే నీకు బియాండ్ దిస్ వరల్డ్ పవర్స్ దొరుకుతాయి. నువ్వు ఎప్పుడు చూడండి ఎప్పుడు ఫీల్ అవ్వని పవర్స్ నీకు దక్కుతాయి అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారనమాట. ఇక్కడ మన మెరోలియానా చాలా యంగ్ గా ఉండిద్ది, ఇంకా తనకి గ్రిమ్వమ్ కూడా దక్కలేదు. బట్ స్టిల్ తను ఒక మ్యాజిక్ నైట్ కన్నా చాలా స్ట్రాంగ్ అన్నమాట. తను చాలా మందిని ట్రైన్ చేయడానికి పిలిచిద్ది, కానీ ఎవరు తనతో ట్రైన్ చేయడానికి కూడా రారన్నమాట. ఒక రకంగా తన్ని చూసి ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు. లిటరలీ వాళ్ళందరూ చెప్పేవాళ్ళు అనమాట, మెరోలియానా ఏది చేయకుండానే తను స్ట్రాంగ్ గా మారిపోతూ ఉండిద్ది, తనకి ట్రైనింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, షీ ఈజ్ సో స్ట్రాంగ్, షీ ఈజ్ రాయల్ జీనియస్ అని చెప్పి వీళ్ళందరూ అంటూ ఉంటారు. బట్ మన మెరోలియానా మాత్రం ఎప్పుడు అలా ఆలోచించలేదు. తను మాత్రం ఒకరితో కలిసి ట్రైన్ చేద్దామని అనుకుంది, కానీ ఎవ్వరు తనతో కీపప్ అయ్యే వాళ్ళు కాదు. దట్స్ వై తను డిసైడ్ అయిందనమాట, ఈ హ్యూమన్ వరల్డ్ లో ఉంటే తను ఇంకా స్ట్రాంగ్ గా మారలేదు అని. అందుకనే తను ఈ హ్యూమన్ వరల్డ్ ని వదిలి తను బలవంతంగా ఒక మానా జోన్ లోకి నెట్టుకుందనమాట. అంటే ఒక స్ట్రాంగ్ రీజన్ లోకి వెళ్ళిపోయింది. ఎక్కడైతే మ్యాజిక్ చాలా ఎక్కువ ఉండిద్దో అక్కడికి వెళ్ళిపోయి తను ట్రైన్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. దీనికి రీజన్ ఆబ్వియస్ గైస్, క్లోవర్ కింగ్డమ్ లో గుండు ఎవడు తన్ని పట్టించుకోవట్లే, ట్రైనింగ్ చేద్దాం రండ్రా బాబు అంటే భయపడి వెళ్ళిపోతున్నారు. అందుకనే అసలు ఇది మొత్తం మనకొద్దు అని చెప్పి తను ఒక మానా రీజన్ కి వెళ్ళిపోయింది ట్రైన్ చేయడానికి. బట్ ఈ మానా జోన్ లో ఎంత ట్రైన్ చేసినా సరే తను ఒక సర్టెన్ పాయింట్ వరకు వెళ్తుంది, కానీ అక్కడే ఉండిపోతుంది. దాన్ని మాత్రం తను క్రాస్ చేయలేకపోతుంది. మీరు ఈ పెనలో చూసుకోవచ్చు, మన మెరోలియానా ఒక వాల్ అయితే తను క్లైమ్ చేస్తుంది. నిజానికి అది వాల్ కాదు, హ్యూమన్స్ యొక్క లిమిట్స్ అన్నమాట. మన మెరోలియానా అది ఎప్పటి నుంచో క్రాస్ చేయాలని చూస్తుంది, బట్ తను అక్కడే ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఈ ఫ్లాష్ బ్యాక్ ని ఆపేసి మనకి ప్రెజెంట్ లోకి తీసుకుని వస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన మెరోలియానా నేను ఆ హ్యూమన్ లిమిట్స్ యొక్క వాల్ ని క్రాస్ చేయలేను అని చెప్పి తను పడిపోతుంది. కానీ అప్పుడే అక్కడ చనిపోయిన ప్రతి కిన్సన్ లైన్ మెంబర్స్ అందరూ మెరోలియానాకి
సపోర్ట్ చేస్తారనమాట. లేదు యూ హ్యావ్ టు క్లైమ్ దట్ వాల్ అని చెప్పి తన్ని ముందుకి నెత్తుతారు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ నిజంగా చేతులు ఏం రాలేదన్నమాట. ఇవి వాళ్ళ యొక్క మెమరీస్. మన మెరోలియానాకి వాళ్ళ మెమరీస్ గుర్తుకొస్తాయి. ఒకప్పుడు మన మెరోలియానా స్వయంగా వెళ్ళి ట్రైన్ చేద్దాం రా బాబు అంటే ఎవరు వచ్చే వాళ్ళే కాదు. అలాంటిది రీసెంట్ గా వాళ్ళంటే వాళ్ళే నడుచుకుంటూ వచ్చి మన మెరోలియానాని ట్రైనింగ్ ఇవ్వమని అడిగారు. అందుకనే మన మెరోలియానా కూడా కొంచెం జోష్ లోకి వచ్చేసి వాళ్ళందరినీ తిట్టి పడేసింది. మీరందరూ ఇక్కడే ఉన్నారు, మీరందరూ సరిగ్గా ట్రైన్ చేయట్లేదు, మీ లిమిట్స్ ని మీరు సర్పాస్ చేయాలి అని చెప్పి వాళ్ళందరినీ తిట్టి పడేసింది. బట్ స్టిల్ వాళ్ళందరూ పారిపోకుండా, వాళ్ళు గివ్ అప్ చేయకుండా వాళ్ళందరూ మెరోలియానాకి చెప్పారనమాట, మేము వీక్ గా ఉన్నాం, మేము ఒప్పుకుంటాం, కానీ మేము మీతో పాటే ఫైట్ చేస్తాం, మీ వెనకాలే మేము ఉంటాం అని చెప్పి అప్పుడు మన మెరోలియానాకి వాళ్ళందరూ చెప్పారు. సో దానికి రిఫరెన్స్ కిందే మనకి చేతుల్ని చూపించారు అనమాట. ఇక్కడ ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క మెమరీ. ఈ మెమరీస్ అన్ని మన మెరోలియానాని ముందుకి పుష్ చేస్తూ ఉంటాయి. అండ్ ప్రెజెంట్ లో ఇక్కడ మన ఫిగోలియాన్ కూడా వచ్చేస్తాడు. తను చెప్తాడు, సారీ సిస్టర్, నేను నిన్ను ఇంతసేపు వెయిట్ చేపించా, నేను ఇప్పుడు ఫైనల్లీ వచ్చేసానని చెప్పి తను అంటాడు. తను ఆ సెలమాండర్ ని కూడా తీసుకొచ్చాడు అనమాట. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు. ఆ మాటలు వినిన తర్వాత మన మెరోలియానా నవ్వుతూ చెప్పిద్ది, నేను నీ కోసం వెయిట్ చేయట్లా, నేను ఇందాక నుంచి నా లిమిట్స్ నేను సర్పాస్ చేస్తున్నాను అని చెప్పి తన గ్రీమ్వమ్ లోకి వచ్చిన ఆ కొత్త స్పెల్ ని రీడ్ చేసిద్ది. అంతే, తన చనిపోయిన కామ్రాడ్స్ అందరూ అలా పైకి లెగుస్తారనమాట. ఈ ప్యానెల్ చాలా క్రేజీగా ఉంది. అసలు ఆ మ్యాజిక్ చూసి మన మోరిస్ ది చిరిగిపోయింది. వాడు అంటాడు, అసలు ఇదేం స్పెల్ రా బాబు అని చెప్పి వాడు కూడా కంగారు పడిపోతాడు. అసలు వాడిని వదిలేయండి గైస్, ఇక్కడ ఎవరైతే బ్రతుకొచ్చారో వాళ్ళు కూడా కంగారు పడిపోతారు అనమాట. వాళ్ళు చెప్తారు, నేను ఇందాకే కాదురా చనిపోయా, ఇప్పుడు ఎలా బ్రతుకున్నానని చెప్పి వాళ్ళు కూడా కంగారు పడిపోతారు. అది చూసి మన మెరోలియానా చెప్పిద్ది, మీరందరూ ఏమనుకున్నారు, చనిపోయి రెస్ట్ తీసుకుందాం అనుకున్నారా, కానీ అలా జరగదు, మీరు చనిపోయినా నన్నే ఫాలో చేస్తూ ఉండాలి, యు ఫూల్స్ అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మేము కెప్టెన్ తో పాటు ఇంకోసారి ఫైట్ చేయచేతే అని చెప్పి వాళ్ళు మోరిస్ మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిపోతారు. అది చూసి మనం మోరిస్ గోడు బెత్తరపడిపోతాడు. వాడికి ఏం అర్థం కాదు. తను చెప్తాడు, ఈ అమ్మాయి ఇప్పుడు రిడక్షన్ మ్యాజిక్ ని ఉపయోగించిందా, అసలు ఇది ఇంపాసిబుల్ అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే ముందు నుంచి మన మెరోలియానా ఫైట్ చేయడానికి వచ్చేసింది. అది చూసి మన మోరిస్ కూడా ఒక అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ మన మెరోలియానాకి మాత్రం ఏమీ అవ్వదు. తను లిటరలీ మోరిస్ యొక్క టెంటికల్స్ అన్నిటిని కాల్ చేసిద్ది. ఇది చూసి మన మోరిస్ కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను మెరోలియానా మీదకి అటాక్ చేశాడు, ఆ అటాక్ తనకి తగిలింది, కానీ అది ఫీల్ అవ్వాల. దాంతో మన మోరిస్ కి ఫైనల్లీ అర్థమైద్ది, ఇప్పుడు ఈ మెరోలియానా తన హ్యూమన్ లిమిట్ ని సర్పాస్ చేసేసింది. ఇప్పుడు తన దగ్గర ఒక హ్యూమన్ బాడీ కూడా లేదు, తను ఫుల్లీ మానలా మారిపోయింది అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మీ అందరికి సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన మెరోలియానా తన హ్యూమన్ లిమిట్ ని సర్పాస్ చేసి ఒక వేరే యాంటిటీ లా మారిపోయింది అనమాట. తన దగ్గర ఇప్పుడు ఫ్లేమ్స్ ఆఫ్ రెజరక్షన్స్ ఉన్నాయి. దాంతో చనిపోయిన వాళ్ళ కామ్రాడ్స్ ని కూడా మళ్ళీ తను రీజనరేట్ చేయగలదు. తను లిటరల్లీ ఒక మానలా మారిపోయింది కాబట్టి సరౌండింగ్స్ లో ఉన్న మానాన్ని కూడా తను మ్యానిపులేట్ చేయగలదు. అంటే అన్లిమిటెడ్ మానా అని మీరు అనుకోండి. సో ఈ విషయాలని అర్థమయ్యి మన మోరిస్ చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోతాడు. తను చాలా కోపంతో చెప్తాడు, ఇది మా గాడ్స్ యొక్క రెలం, ఇది మా ఏరియా, అలాంటిది ఒక హ్యూమన్ తన లిమిట్స్ ని బ్రేక్ చేసి మా యొక్క ఏరియాలోకి ఎలా వచ్చింది, ఇది మా రెలం అని చెప్పి తను అంటాడు. ఇంకా ముందు నుంచి మన మెరోలియానా చెప్పిద్ది, ఇక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ నాకు నేర్పించారు ఒక నిజమైన సోల్ ఎలా ఉండిద్దో, దాని యొక్క షేప్ ని నాకు చూపించారు అని చెప్పి మన మోరిస్ ని చిత్తగా బాదుతూ ఉండిద్ది. ఇక్కడ మీరు మోరిస్ ని చూసుకోవచ్చు, తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా తను చెప్తాడు కూడా, యు హ్యూమన్ ఫూల్స్, నన్ను దేవుడు ఎంచుకున్నాడు అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన మెరోలియానా చెప్పిద్ది, ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ గాడ్, నువ్వు ఇప్పుడు మా యొక్క కొత్త ఎవల్యూషన్ ని చూడబోతున్నావు అని చెప్పి మన మోరిస్ ని తను చితక బాధేసిద్ది. మనోడు తన పంచెస్ కి కీప్ అప్ కూడా చేయలేకపోతాడు. ఇంకా మన మెరోలియానా ఫైనల్లీ ఒక పంచ్ చేసి కొట్టిద్ది. దాంతో మన మోరిస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన నోయల్ ఇంకా ఐసెల్ యొక్క ఫైట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ కింద నుంచి మన కాహును ఇంకా వాళ్ళ బ్రదర్, తన పేరు నేను మర్చిపోయా, సో వీళ్ళిద్దరు మన నోయల్ కి చెప్తారనమాట, నువ్వు మీ మదర్ తో ఫైట్ చేయి, ఇక్కడున్న సివిలియన్స్ ని మేము సేవ్ చేస్తామని చెప్పి వీళ్ళిద్దరు అంటారు. దాంతో పైన మన నోయల్ తన ఫోకస్ మొత్తం ఐసెల్ మీద పెట్టి ఫైట్ చేస్తూ ఉండిద్ది. ఈ ప్యానల్ చూస్తే మీకు కూడా అర్థమైపోయి ఉండిద్ది, మన నోయల్ ప్రస్తుతం కొంచెం డ్యామేజ్ లో ఉంది. ఆబ్వియస్లీ తను ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది కాబట్టి ఆ డ్యామేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలే వాళ్ళ మదర్ చాలా స్ట్రాంగ్, షీఈ్ లిటరల్లీ మాన్స్టర్. మనకి తన గురించి ఆల్రెడీ తెలిసిందే. దానికి పైగా తను ఇప్పుడు ఒక పాలడిన్ లా మారిపోయింది కాబట్టి తన పవర్స్ ఇంకా పీక్ లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ తను లిటరల్లీ స్టీల్ మ్యాజిక్, సిల్వర్ ఫెదర్ షవర్ ని అలా కురిపించేది. ఇక్కడ చాలా ఫెదర్స్ మన నోయల్ మీద
మీదకి అటాక్ చేస్తే దాని నుంచి తప్పించుకోవడానికి మన నోయల్ వాటర్ మ్యాజిక్ సీ డ్రాగన్ గాడ్ వోటెక్స్ ని ఉపయోగించింది. సేమ్ ఇలాంటి అటాకే ఒక క్యారెక్టర్ యూస్ చేసిండు. అది వాటర్ మ్యాజిక్ కాదు గానీ బట్ సేమ్ ఇలాంటి అటాకే. సో అది ఏ క్యారెక్టర్ మీరు కామెంట్స్ లో చెప్పండి. బ్యాక్ టు చాప్టర్. మన నోయల్ ఐసెల్ యొక్క ఫెదర్స్ ని డిఫైన్ చేసిన తర్వాత తను వెంటనే సీ డ్రాగన్ గాడ్ టైల్ ని ఉపయోగించి ఐసెల్ మీదకి అటాక్ చేసేది. దాంతో మన ఐసెల్ లిటరల్లీ కింద పడిపోయింది. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, తనకి డ్యామేజ్ తగిలింది. ఇంకా తను చెప్పిద్ది, నేను ఎప్పుడు అనుకోలా నేను ఇంకోసారి ఇంత థ్రిల్ తో ఫైట్ చేస్తానని. థ్యాంక్స్ నోయల్, అయితే నేను కూడా ఇప్పుడు నా పవర్ ని మొత్తం ఉపయోగిస్తానని చెప్పి వాటర్ మ్యాజిక్ యూస్ చేసిద్ది బ్రో. ఇది చూసి మీలాగే మన నోయల్ కూడా షాక్ అయిపోయేది. తను చెప్పిద్ది ఏంటి వాటర్ మ్యాజిక్ అని చెప్పి తను అనేది. ఆబ్వియస్లీ మన లూషియస్ ప్రతి ఒక్కరికి 2 స్కిల్స్ ఇచ్చాడు కాబట్టి సో తినకు కూడా ఒక స్కిల్ ఇచ్చిండు, అదే వాటర్. సో ఆ ఎబిలిటీని ఉపయోగించి తను మన నోయల్ మీదకి చాలా వాటర్ అటాక్స్ చేసిద్ది. మన నోయల్ ప్రతి అటాక్ ని డాట్ చేస్తూ ఉండిద్ది. ఇంకప్పుడే మన ఐసెల్ ఒక పెద్ద వాటర్ ఈగల్ తో అటాక్ చేసిద్ది. ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి మన నోయల్ సీ డ్రాగన్ డ్రోన్ ని ఉపయోగించిద్ది. ఈ 2 పవర్ఫుల్ అటాక్స్ ఒకేసారి కొట్టడంతో 2 క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి అన్నమాట. కానీ మన ఐసెల్ మాత్రం పక్క నుంచి వచ్చి మన నోయల్ మీదకి స్టాప్ చేసేసిద్ది. తను చాలా తెలివిగా వచ్చింది బ్రో. మన నోయల్ కూడా ఆ అటాక్ ని చూడలేకపోయింది. బట్ ఇది మొత్తం కింద నుంచి మన సాలిడ్ చూస్తూనే ఉంటాడు. తను చెప్తాడు మన నోయల్ చాలా స్ట్రాంగ్ గా మారింది, తన స్పెల్స్ కూడా చాలా సుపీరియర్ లెవెల్ కి వెళ్ళాయి. బట్ స్టిల్ అవర్ మదర్ ఈజ్ ఏ బీస్ట్, తన ముందు మనం గెలవలేము, తను చాలా స్ట్రాంగ్ అని చెప్పి ఇక్కడ తను అంటూ ఉంటాడు. కానీ ముందున్న నోయల్ మాత్రం అసలు గివ్ అప్ చేయదు. ఐ ఆమ్ నాట్ డన్, నువ్వు పొడిచినా నేను గివ్ అప్ చేయను అని చెప్పి తను ఫైట్ చేస్తూనే ఉండిద్ది. అది చూసి కిందున్న మన నోబ్రా కూడా ఫీల్ అయిపోతూ ఉండిద్ది. తను ఇప్పటి వరకు వీకెస్ట్ అపోనెంట్స్ తోనే ఫైట్ చేసింది, తను ఎప్పుడు స్ట్రాంగెస్ట్ అపోనెంట్స్ తో ఫైట్ చేయలేదు. ఒకవేళ తను ఫైట్ చేయడానికి వెళ్ళినా సరే ఎవరిలో ఒకళ్ళు వచ్చి తన్ని సేవ్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు కూడా అదే జరిగింది. కానీ ఇప్పుడు సేవ్ చేయడానికి వచ్చింది ఎవరు? వాళ్ళ లిటిల్ సిస్టర్. అది చూసి మన నోబ్రా ఇంకా సాలిడ్ వీళ్ళిద్దరూ చాలా ఫీల్ అవుతారనమాట. మేమిద్దరం వేస్ట్ గాళ్ళమని చెప్పి వాళ్ళకి వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. అసలు ఇక్కడ అతిపెద్ద ఐరనీ ఏంటంటే వీళ్ళిద్దరు బానే ఉన్నారు కానీ కింద ఏడుస్తూ ఉన్నారు. రెండో వైపు మన నోయల్ తను వీక్ గా ఉన్నా సరే తను వాళ్ళ మదర్ తో ఫైట్ చేస్తుంది. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన ఐసెల్ నోయల్ మీదకి ఒక అటాక్ చేసిద్ది కానీ మన నోయల్ ఆ అటాక్ ని బ్లాక్ చేసేసిద్ది. బట్ స్టిల్ మన ఐసెల్ ఆ అటాక్ లోపలే ఇంకో అటాక్ చేసిద్ది. ఇంకా మన నోయల్ కొంచెం వెనక్కి పడిపోయిద్ది. దాంతో మన ఐసెల్ వెంటనే నోయల్ దగ్గరికి వచ్చి ఇట్ ఈస్ సో ఎంటర్టైనింగ్, థ్యాంక్ యూ నోయల్ అని చెప్పి నోయల్ ని పొడిచడానికి వెళ్ళిద్ది. బ్రో ఏంటి బ్రో అక్కడ పడుస్తుంది? బట్ మీరైతే భయపడమాకండి, మన నోయల్ కి ఏం అవ్వాలా. ఎందుకంటే మన సాలిడ్ వచ్చి మన నోయల్ ని కాపాడేసిండు. ఇంకెంకల నుంచి మన నోబ్రా అయితే వాళ్ళ మదర్ ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మన సాలిడ్ చెప్తాడు కూడా, నన్ను క్షమించు నోయల్, నేను ఇంతకు ముందు వచ్చి నిన్ను హెల్ప్ చేయలేకపోయా. బట్ మేము ఇప్పుడు చూస్తూ ఊరుకోము, మేము వీక్ గా ఉండాలని అనుకోవట్లేదు. దట్స్ వై వీ వాంట్ టు హెల్ప్ యూ నోయల్ అని చెప్పి ఇక్కడ మన సాలిడ్ అంటాడు. ఇంకెంకలు చూసుకోవచ్చు మన నోబ్రా కూడా వచ్చేసింది. ఒక రకంగా వీళ్ళిద్దరు డిసైడ్ అవుతారు అనమాట, మేము ఒక ఫ్రెష్ స్టార్ట్ ని స్టార్ట్ చేస్తామని చెప్పి. సో అందుకనే వీళ్ళు మన నోయల్ కి హెల్ప్ చేయడానికి వచ్చేసారు. అండ్ ఈ ప్యానల్ లో మీరు చూసుకోవచ్చు వీళ్ళ నలుగురు ఒకేసారి కలిసి చెప్తారు వీఆర్ గోయింగ్ టు డిఫీట్ యూ మదర్ అని చెప్పి వాళ్ళు అంటారు. బై ద వే ఇక్కడ మన నోజల్ కూడా వచ్చేసిండు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూస్తుంటే దానంతా మీ వీడియో మీకు నచ్చిందని సో ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంకోటి ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండ్ బై బై.